తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలపై పెనుభారం మోపింది. బస్ పాస్ ధరలను 20% పైగా పెంచింది. పెరిగిన ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ నెలకు 1150 ఉండగా 1400కు పెంచింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్ ధర 1300 ఉండగా 1600కు, మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర 1450 నుండి 1800కు పెంచింది. ఈ తరహా పాస్లు హైదరాబాద్, వరంగల్ సిటీ బస్సులో ఎక్కువగా ఉంటాయి. బస్ పాస్ ధరల పెంపుపై మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు వ్యక్తమవుతున్నాయి. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే పెంపు. భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ ఏటా టోల్ ట్యాక్స్ ను సవరిస్తుంది. టోల్ ట్యాక్స్ పెరిగినప్పుడు ప్రయాణికుల యూజర్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 24 జారీ చేసింది. జీవో ప్రకారమే ఛార్జీలను పెంచాం. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు 3 ఏళ్లుగా పెంచలేదు. పెరిగిన నిర్వహణ కారణంగా బస్ పాస్, సాధారణ ప్రయాణికుల బస్ ఛార్జీలను సవరించాం. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున సిటీ ఆర్డినరీ బస్సులు ఓవర్లోడ్ అవుతున్నాయి. సిటీ ఆర్డినరీ బస్సులతో పాటు హైదరాబాద్లోని మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలోనూ విద్యార్థులను అనుమతించాలనే ఉద్దేశంతో ఛార్జీలను పెంచాం. ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజలు, విద్యార్థుల బస్ పాస్ ధరలను పెంచి ప్రయాణికులపై విపరీతమైన భారం మోపింది. హైదరాబాద్లో ఒక్క ప్రయాణికుడిపై నెలకు 250 నుండి 300 వరకు అధిక భారం పడుతుంది. పేదలు ఎక్కువగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి, టీజీఆర్టీసీకి తగదు. తక్షణమే పెంపును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళలకు ప్రయాణం ఉచిత అంటూనే చిరుద్యోగులపై భారం మోపడం సరికాదంటున్నారు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మరో అప్డేట్, చదువుకోను, ఇది ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల తీరు. తల్లిదండ్రులపై మోయలేని ఫీజుల భారం. ఆదాయంలో 40% వరకు ఖర్చు. ఏటా 10 నుండి 15% పెంపు. పుస్తకాలు, యూనిఫామ్, రవాణా ఛార్జీలు అదనం. సేవను మరిచి యథేచ్ఛగా విద్యా వ్యాపారం. ఫీజుల నియంత్రణపై చేతులెత్తేసిన సర్కారు. చట్టం చేయాలంటూ విద్యా కమిషన్ సిఫారసు ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం. పాఠశాల స్థాయిలోని ఐఐటి, నీట్ ఫౌండేషన్ చదువులంటూ తల్లిదండ్రులు విద్యార్థులను కార్పొరేట్ విద్యాసంస్థలను మోసం చేస్తున్నాయి. నర్సరీ, కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీ చదువులకే లక్షల ఫీజులను వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతుంది. ఇక కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ల డొనేషన్ల పేరుతో లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏటా 10 నుండి 15% వరకు ఫీజులను యాజమాన్యాలు పెంచుతున్నాయి. ఫీజుల పెంపునకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. వస్తున్న ఆదాయం, ఖర్చు వంటి వాటిపై ఆడిట్ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి ఎంత పెంచాలో అనుమతి తీసుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్టు ఫీజులను పెంచుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ నెల వచ్చిందంటే తల్లిదండ్రులకు బెంబలెత్తుతున్నారు. ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్ల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. అది కాకుండా రవాణా ఛార్జీల పేరుతో కిలోమీటర్కు ఇంత ఛార్జీ చొప్పున ఇంకా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేషన్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ఫీజులను వసూలు చేస్తూ నిలువున దోపిడీ చేస్తున్నాయి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వంటి పేర్లతో లక్షల రూపాయల ఫీజులను దండుకుంటున్నాయి. మరో అప్డేట్, ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం? రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు వదిలేశారు? నా రాజీనామా తర్వాత రికార్డుల ధ్వంసం జరిగితే నేనెలా బాధ్యుడిని? సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించిన ప్రభాకర్ రావు. అక్రమ ట్యాపింగ్ కేసులో 7 గంటల పాటు విచారణ. బుధవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశం. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చుక్కలు చూపించాడు. అయితే ఆయనే సిట్ అధికారులను ఎదురుగా ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆదివారం అమెరికా నుండి తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు సోమవారం తన న్యాయవాదితో కలిసి సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:30 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ 2వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి ప్రభాకర్ రావు చేరుకున్నాడు. వెస్ట్ జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, సిట్ ఇన్ఛార్జిగా ఉన్న ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం
ప్రభాకర్ రావును ప్రశ్నించింది. మధ్యాహ్నం గంట సేపు లంచ్ బ్రేక్ ఇచ్చి రాత్రి 7:30 ఆయన్ను విచారించారు. ప్రభాకర్ రావు చెప్పిన వివరాలను ఆయన స్టేట్మెంట్ గా రికార్డ్ చేసుకున్నారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు తన వద్ద పనిచేశారని, విధి నిర్వహణలో భాగమైన మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్ రావు చెప్పినట్టు తెలిసింది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు తదితరులతో తనకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసినట్లు సమాచారం. 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసంపైన అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ఆ నెల 30న సాయంత్రం 4 గంటలకే తాను ఎస్ఐబి చీఫ్ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పిన ప్రభాకర్ రావు ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ హార్డ్ డిస్క్ల ధ్వంసం చేసి కొత్తవి పెట్టమన్నవి ఎవరు అని పోలీసులు ప్రశ్నించగా ఆయన నుండి సరైన స్పందన రాలేదు. ఆ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన 2 సెల్ ఫోన్లు, ట్యాబ్, మ్యాక్ బుక్, ల్యాప్టాప్ తీసుకొచ్చి అప్పగించాలని ఆదేశించారు. మరో అప్డేట్. మిస్బిహేవ్ పై సోనియా ఫైర్. ఆడబిడ్డకు అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత ఆగ్రహం. మిస్ ఇంగ్లాండ్ తో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి. అలాంటి అసహ్యకరమైన నాయకుడిని మీరెలా ఉపేక్షించారు? ఆడపిల్లలను పిలిచి బాధ్యత లేని వ్యక్తి పక్కన కూర్చోబెడతారా? రాష్ట్ర ముఖ్య నేత సన్నిహితుడికి ఫోన్ చేసి సోనియా చివాట్లు. ఆ వ్యక్తి రాజకీయ సంబంధాలు, పొరుగు రాష్ట్రాల్లో పాత్రపైన ఆరా. హైదరాబాద్ లో అనుమానంపై సోనియాకు ఫిర్యాదు చేసిన మ్యాగీ. కాంగ్రెస్ లో మరింత ముదురుతున్న మిస్బిహేవ్ వ్యవహారం. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి హైదరాబాద్ లో జరిగిన అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చాలా సీరియస్ అయ్యారా? ఆడబిడ్డలను అతిథులుగా పిలిచి అవమానిస్తారా అంటూ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు విశ్వసనీయ వర్గాలు. ముఖ్య నేత సన్నిహితుడికి సోనియా గాంధీ ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ముఖ్య నేత సూచన మేరకు ఆ సన్నిహితుడు సోనియాకు తిరిగి ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. చౌమాలాస్ లో మిస్ ఇంగ్లాండ్ కు జరిగిన అసౌకర్యంపై సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో అప్డేట్. శుభాంశు రోదసి యాత్ర రేపు ప్రతికూల వాతావరణంతో వాయిదా. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర బుధవారానికి వాయిదా పడింది. యాక్సియం 4 మిషన్ కింద మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన మంగళవారం నింగిలోకి పయనం కావాల్సి ఉంది. అయితే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ఈ వాయిదా అనివార్యమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ సోమవారం తెలిపారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో వీరు రోదసిలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ స్పేస్ క్యాప్సూల్స్ ను ఫాల్కమ్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. రాకెట్ ప్రయాణించాల్సిన మార్గంలో బలమైన గాలులు వీస్తున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ పేర్కొంది. తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 5:30 ఈ ప్రయోగాన్ని చేపడతారు. అప్పుడు కుదరకపోతే ప్రత్యామ్నాయ అవకాశం గురువారం సాయంత్రం 5:07 ఉంటుందని వివరించింది. భూమి నుండి బయలుదేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు బస చేస్తోంది. భారరహిత స్థితిలో అనేక ప్రయోగాలు నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తోంది. శుభాంశు యాత్ర భారత అంతరిక్ష సామర్థ్యాలకు దక్కిన సగర్వ అంతర్జాతీయ గుర్తింపు అని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ అంతరిక్ష పితామహులు విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్లకు సిసలైన నివాళి అని పేర్కొన్నారు. మరో అప్డేట్. పారాసెటమాల్ ఏపీఐగా ధర భారీగా పతనం. ఇతర ఔషధాలని ఇవే దారి. చైనా కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఫలితం మన ఔషధ కంపెనీలకు మేలు. మన దేశంలో ఔషధ తయారీ పరిశ్రమ బహుముఖంగా విస్తరించి పెద్ద ఎత్తున ఎగుమతులు సాధిస్తోంది. అయినా మందుల ఉత్పత్తికి అవసరమైన ఏసీఐ
యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ఔషధాల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్నాం. ఏఐసి ఔషధాలను సొంతంగా తయారు చేసుకుని చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకునే ప్రయత్నం కొన్నాళ్లుగా సాగుతున్నా పెద్దగా ప్రగతి సాధ్యం కాలేదు. అందువల్లే చైనా నుండి ఏఐసి ఔషధాలను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఔషధాల ధరలు, దిగుమతి వ్యయాలు మన దేశంలో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే తుది మందుల ధరలను, ఫార్మా కంపెనీల ఆదాయాలు, లాభాలను నిర్దేశిస్తాయి. కోవిడ్ సమయంలో పెరిగి ఇప్పుడు తగ్గుతూ పరిణామాల తర్వాత ఏపీఐ ఔషధాలు, బల్క్ ముడి ఔషధాలు ధరలు పెరిగాయి. 2 నెలల నుండి మాత్రం పలు రకాల ఏఐసి ఔషధాల ధరలు తగ్గాయని, ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.